హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఇవాళ మనం చూసామనుకోండి, నిన్న క్లోజింగ్ పాయింట్ నుంచి జస్ట్ 10 పాయింట్స్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ చేసింది. బట్ మార్కెట్ ఓపెన్ అవ్వడం డౌన్ సైడ్లో ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ రికవర్ చేసి ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో దానిపైన మార్కెట్ వెళ్ళడానికి ట్రై చేసింది, చాలా స్ట్రగుల్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ ఇవి. సో ఆల్గో లెవెల్స్, ఆర్జెడ్ లెవెల్స్ అండ్ ఎస్జెడ్ లెవెల్స్. ఆర్జెడ్ లెవెల్స్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తాయి, ఎస్జెడ్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తాయి, మీ అందరికీ కూడా తెలుసు. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఆర్జెడ్ లెవెల్స్లో టెస్ట్ చేసింది, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అగైన్ డే లోస్ దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్లో ఆల్గో రెసిస్టెన్స్ దగ్గరలో ప్రైస్ ఇప్పుడు క్లోజ్ చేసింది. ఓకే, సో నిన్నటి ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో దాని లెవెల్స్ పైన అండ్ ఇప్పుడు ఏదైతే మార్కెట్ నిన్నటి హైస్ ఉన్నాయో దాని దగ్గరలో ప్రైస్ ఇవాళ క్లోజ్ చేసింది. మార్కెట్ వచ్చేసి ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఫ్లాట్ ఓపెన్ అయితే సో ఏదైతే మొమెంటం ఉందో ఇది కంటిన్యూషన్ అవ్వచ్చు, ఇది బ్రేక్అవుట్ అయిందంటే. ఓకే, సో ఇక్కడ కన్సాలిడేషన్ రేంజ్ ఉంది కదా, సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఉంటాయి. సో మార్కెట్ సింపుల్ 23,480 ఆర్ 470 పైన ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 23,500 to 23,550 అండ్ 23,600 వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో బేరిష్ అవ్వాలి మార్కెట్ అంటే డౌన్ సైడ్ 23,250 లెవెల్స్ కింద మార్కెట్ వస్తేనే ఆలోచించండి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ 23,300 అండ్ 23,250 లెవెల్ మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తున్నాయి నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ యాజ్ ఆఫ్ నో ఇక్కడ పాజిటివ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. బట్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 23,550, 600 రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఏరియా రెసిస్టెన్స్ ఉంది. సో నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను సో దట్ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకుందాం డైలీ టైం ఫ్రేమ్లో. సో డైలీ టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో ఇక్కడ, సో కొంచెం చార్ట్ని జూమ్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఏరియా ఉందో ఈ పర్టికులర్ ఏరియా అండ్ ఇక్కడ మీరు చూడండి ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా క్రాస్ చేసింది అనుకోండి అప్ సైడ్కి, అంటే ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే 23,470 బ్రేక్అవుట్ అయింది అనుకోండి అప్ సైడ్కి. సో మార్కెట్ అప్ సైడ్కి 23,550 to 600 వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. వన్స్ అది క్రాస్ చేస్తే మార్కెట్ 23,800 వరకు కూడా షార్ట్ కవరింగ్ రావచ్చు. సో ఫస్ట్ హర్డల్స్ వచ్చేసి ఇవాళటి హై అండ్ నిన్నటి హై మార్కెట్ ఒక రెసిస్టెన్స్. దాని తర్వాత ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ ఒక క్లోజింగ్ కూడా ఉంది దగ్గరలో. ఆల్మోస్ట్ 3 days ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఆగింది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ 23,550 to 600 లెవెల్స్. అది బ్రేక్అవుట్ అయితే 23,800 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, కంటిన్యూషన్ అవ్వచ్చు ప్రైస్ అనేది. సో ఇక్కడ కొంచెం పాజిటివ్ వ్యూతో అయితే ఉన్నాను నిఫ్టీని, కాకపోతే బ్రేక్అవుట్ అవ్వాలి. ఓకే, అండ్ బేరిష్కి రావాలంటే మార్కెట్ ఇక్కడ 23,300 to 23,250 లెవెల్స్ కిందికి వస్తేనే వ్యూ మనం బేరిష్ పెట్టుకోవచ్చు నిఫ్టీలో. ఓకే, యాజ్ ఆఫ్ నో కొంచెం పాజిటివ్ అయితే కనిపిస్తుంది నిఫ్టీ. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం డైలీ టైం ఫ్రేమ్, దాని తర్వాత చిన్న టైం ఫ్రేమ్ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 121 పాయింట్స్ పాజిటివ్ అయితే క్లోజ్ చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 3 days నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంత్ చూపిస్తుంది. బట్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది, ఈ పర్టికులర్ ఏరియా ఒక రెసిస్టెన్స్ ఉంది, అది వచ్చేసి మనకి 54,580 లెవెల్ అండ్ దానిపైన మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ అక్కడ వరకు ప్రైస్ వెళ్ళొచ్చు. అండ్ వెళ్ళిన తర్వాత ఆ లెవెల్స్ని క్రాస్ చేస్తే ప్రైస్ అప్పుడు 55,100 to 55,500 వరకు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రెంత్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో బేరీష్ అవ్వాలంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 53,800 కిందికి వస్తేనే మనం ఆలోచించవచ్చు బేరీష్ సైడ్. ఓకే, యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ పెట్టుకోవచ్చు వ్యూ, కాకపోతే దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువ ప్లాన్ చేయండి. ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ కోసం. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్లియర్లీ అప్డేట్ చేశాను. ఈ పర్టికులర్ ఏరియా 74,000 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటున్న టైంలో. అండ్ ఇక్కడ కూడా చూడండి, సో ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేస్తాను నేను సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది బాక్స్ డ్రా చేస్తే. అండ్ కలర్ కూడా చేంజ్ చేద్దాం దాన్ని.
ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం, ఎందుకంటే అది రెసిస్టెన్స్ ఏరియా దగ్గరలో ఉంది. ఓకే, సో ఈ పర్టికులర్ ఏరియా చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో మల్టిపుల్ టైమ్స్ ఈ ఏరియాని సపోర్ట్ తీసుకుంది, తర్వాత ఈ ఏరియాని బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడు ప్రైస్ ఒక హైస్ ఇదే లెవెల్స్ని టెస్ట్ చేసింది. సో అందుకోసం ఇంట్రాడేలో 74,500 లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్ అనేది. ఒకవేళ రేపు గ్యాప్ అప్లో కనుక బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, మార్కెట్ వచ్చేసి బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో 74,500 to 74,700 లెవెల్ సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్లో బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ బౌన్స్ అవ్వకుండా ఆ లెవెల్స్ ఫెయిల్ అయినాయి అనుకోండి, అప్పుడు మార్కెట్ బెరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అర్థమవుతుంది, క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేద్దాం. సో 15 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ పెట్టుకుందాం. అండ్ నేను చిన్న టైం ఫ్రేమ్లోనే మీకు 5 minutes టైం ఫ్రేమ్లోనే ఇవాళ మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్లో సపోర్ట్ తీసుకున్న టైంలోనే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. పాజిటివ్ స్ట్రక్చర్ కూడా మనకి ఇక్కడ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇవాళ మొత్తం కూడా ఇదే రేంజ్లో ఉండే, ఆల్మోస్ట్ 74,000 to 74,500 500 పాయింట్స్లోనే ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ మొత్తం కూడా జరిగింది. అండ్ దగ్గరలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ప్రీవియస్ డే, సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇవాళ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అండ్ స్ట్రక్చర్ పాజిటివ్ ఉంది, ఈ లెవెల్స్ని మల్టిపుల్ టైమ్స్ పాజిటివ్గా మార్కెట్ యాక్ట్ చేసింది. సో బేరిష్ అవ్వాలంటే ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ అవ్వచ్చు. ఓకే, 74,000 to 73,800 కిందికి వస్తే మార్కెట్ అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ పాజిటివ్ ఉంది కాబట్టి మార్కెట్ 74,500 or 550 లెవెల్స్ పైన బ్రేక్అవుట్ సస్టైన్ అయింది అనుకోండి, సెన్సెక్స్ కూడా అప్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వచ్చు, షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ 75,000 and 75,200 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో కాకపోతే బ్రేక్అవుట్ అవ్వాలి. ఒకవేళ బ్రేక్అవుట్ వచ్చేసి గ్యాప్ అప్లో అయిపోయింది అనుకోండి, వెయిట్ చేయండి, ఫస్ట్ టిక్లోనే బులిష్లో అవ్వకండి. మార్కెట్ వచ్చేసి అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అండ్ వచ్చిన తర్వాత మార్కెట్ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసి ఈ పర్టికులర్ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అండ్ పాజిటివ్ స్ట్రక్చర్ కనుక కనిపిస్తే అక్కడ మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఆ స్ట్రక్చర్ బేరిషే ఉంది, మార్కెట్ ఇంకా సెల్లింగ్ ప్రెజర్లో ఉంది, ఇక్కడ ఏదైతే 74,500 హోల్డ్ చేయలేదు, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది అనుకోండి, అండ్ రీసెంట్గా ఏదైతే క్లోజింగ్ ఉన్న పాయింట్ ఒక స్వింగ్ లో ఉంటుందో అది బ్రేక్ చేస్తే అప్పుడు మళ్ళీ మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లియర్, అది నేను టెలిగ్రామ్ ఛానల్లో అర్థం చేపిస్తాను, ఆల్రెడీ గైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఒరిజినల్ ఛానల్ లింక్ ఉంది. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తున్నాయి, దాని నుంచి జాగ్రత్త. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 23,500 రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ దానిపైన 23,600-700 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్ 23,300 లెవెల్, అండ్ దాని కింద 23,100 లెవెల్, అండ్ దాని 23,000 లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. 23,000 లెవెల్ మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ 23,300 లెవెల్, అండ్ పైన 23,500 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ కి యాక్ట్ చేస్తుంది నిఫ్టీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ పెడతాను ఇక్కడ. సో డౌ జోన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 500 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ నాస్డాక్ వచ్చేసి నెగిటివ్ కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ కనిపిస్తున్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్స్ పాజిటివ్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో మేబీ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ సెంటిమెంట్ ఉండి పాజిటివ్ న్యూస్ అన్న ఏదైనా ఉంటే కనుక మన మార్కెట్స్ పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ టిక్లోనే బయింగ్ చేయకండి, మార్కెట్ని సెటిల్ డౌన్ సెటిల్ డౌన్ అయ్యి మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతుందో ఆ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్గా ఫామ్ అయిన తర్వాత అక్కడ మీరు ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్రిప్టో కోసం. సో క్రిప్టో నిన్న నైట్ క్రిప్టో మీరు ఎవరైనా చూస్తుంటే, ట్రేడ్ చేస్తుంటే కనుక బ్యూటిఫుల్ ట్రేడ్ క్రిప్టోలో క్యాప్చర్ అయింది. ఇక్కడ చూపిస్తాను నేను. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఇది తీసేద్దాం, ఆల్గో లెవెల్స్ తీసేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో ఇక్కడ ప్రైస్ వచ్చేసి రిజెక్ట్ చేస్తుంది 63,000 లెవెల్, అండ్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ 65,000 రిజెక్ట్ చేస్తుంది, 63 కూడా రిజెక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి, ప్రైస్ వచ్చేసి నిన్న ఎంట్రీ ప్లాన్ చేసాం 66,800 లెవెల్ ద క్రిప్టో ప్రీమియం ఛానల్లో. అండ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే 5,000 పాయింట్స్ మార్కెట్ ఫాలో అయింది. మార్కెట్ అనేది మంచి ట్రేడ్. సో ఇవాళ మార్నింగ్ కూడా మళ్ళీ బౌన్స్ చేసింది, పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు కూడా మరి చూస్తున్నట్టయితే ప్రైస్ అగైన్ మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ చేసింది, ఈ ఏరియా రెసిస్టెన్స్ ఏరియా, అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో ప్రైస్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి కొంచెం ఇక్కడ మీరు చూసినట్టయితే హయ్యర్ టైం ఫ్రేమ్లో ప్లాన్ చేయాలి. సో హయ్యర్ టైం ఫ్రేమ్ ఇక్కడ మనం అగైన్ 75 minutes కానీ ఆర్ దానికైనా పైకి వెళ్దాం. సో ఈ ట్రేడ్ ఇది అరెస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ ఇంకా కూడా నెగిటివే ఉంది. సో బిట్ కాయిన్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే మనకి ఇక్కడ లోస్ ఉన్నాయో ఆల్మోస్ట్
ఈ లోస్ వచ్చేసి ఫిబ్రవరి లోస్ కూడా ప్రైస్ బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఫిబ్రవరి లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు ప్రైస్. సో షాకింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి, సో వీక్లీ టైం ఫ్రేమ్ పెడితే బిట్ కాయిన్ ఇంకా వీక్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది, బిట్ కాయిన్ వచ్చేసి, సో ఇక్కడ ఫ్యూచర్స్ చార్ట్ ఇది, నేను ఇక్కడ స్పాట్ చార్ట్ పెట్టాను, క్లియర్లీ చూడండి. ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయింది, అండ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఫిబ్రవరి లోస్ దగ్గర ఉంది. మార్కెట్ ఫిబ్రవరి లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 54,000 లెవెల్ దగ్గర ఉంది. అంటే మార్కెట్ ఇంకెంత పడుతుంది అని మాత్రం అనుకోకండి. సో ఇంకా పడే ఛాన్సెస్ నాకు క్రిప్టో కనిపిస్తుంది. ఓకే, సో క్రిప్టో 54 to 50,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం పుల్ బ్యాక్ చేసి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఇథీరియంలో కూడా అంతే. ఇథీరియం యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే అండ్ ఏదైతే ఫ్లాగ్ ప్యాటర్న్ ఉందో అది బ్రేక్ చేసింది, అండ్ బ్యూటిఫుల్గా మార్కెట్ అనేది 1900 లెవెల్ బ్రేక్ చేసింది, 1800 లెవెల్ కూడా బ్రేక్ చేసింది. యాజ్ ఆఫ్ నో 1750లో ఉంది. ఇంకా డౌన్ సైడ్ వస్తే 1500 లెవెల్స్ కూడా మార్కెట్ టెస్ట్ చేయొచ్చు. సెల్ ఆన్ రైజ్ ఉంది, బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ రెండు ట్రెండ్ వచ్చేసి బేరిష్ ట్రెండ్లోనే ఉన్నాయి యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్. ఓకే, చిన్న టైం ఫ్రేమ్లో మనకి ఏదైనా బేరిష్ సైడ్ సిగ్నల్స్ వచ్చాయనుకోండి, మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఏదైతే మనం స్ట్రాటజీ యూజ్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్, ఇక్కడ చూడండి ట్రెండ్ అయితే ఇది క్లియర్ చూపిస్తుంది. హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ క్లియర్ చూపిస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈఎంఐస్కి దగ్గర వస్తుందో అదే పర్టికులర్ పాయింట్ దగ్గర రిజెక్షన్స్ కూడా వస్తున్నాయి, అండ్ అక్కడ నుంచి ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో మీరు కూడా ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, బెస్ట్ ఆప్షన్ క్రిప్టో ట్రేడ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. సో ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇక్కడ మనము డైవర్సిఫికేషన్గా ఉండాలి. సో మన మార్కెట్స్లో ఇంత మొమెంటం ఉండదు. అదే క్రిప్టోలో మీరు చూడండి, క్రిప్టో ఆల్మోస్ట్ ఆల్ సండే నుంచి ఇప్పటివరకు చూసారనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ దగ్గర 10,000 పాయింట్స్ పైగానే డౌన్ సైడ్ వచ్చేసింది ప్రైస్, దానికన్నా ఎక్కువనే వచ్చేసింది. సో ఈ మొమెంటం ట్రేడర్స్ మిస్ అవ్వకూడదు. ఓకే, సో మన మార్కెట్స్లో మనం చూసినట్టయితే రేంజ్ బౌండ్లో ఉంటుంది. మార్కెట్ ఒకరోజు గ్రీన్ ఒకరోజు రెడ్ అలా ఉంటుంది. బట్ క్రిప్టో ఏంటంటే ఉంటే బుల్లిష్ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ 2-3 days బుల్లిష్ ఉంటుంది, బెరిష్ ఉంటే 2-3 days బెరిష్ ఉంటుంది. అండ్ మ్యానిపులేషన్ చాలా తక్కువ, దాన్ని మ్యానిపులేట్ చేయలేరు. సో క్రిప్టో మంచి ఆప్షన్ డైవర్సిఫికేషన్. దీంట్లో నేను నా సజెషన్ అయితే ఫ్యూచర్స్ ట్రేడింగ్, మీకు కావాల్సి వస్తే దీంట్లో ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో. సో ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి స్పెషల్లీ డిజైన్ చేసిందే. అండ్ ఇక్కడ మీరు బిట్ కాయిన్ ఇథేరియం రెండు ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు, లేదా బిట్ కాయిన్ ఇథేరియం ఫ్యూచర్స్ కూడా చేయొచ్చు. దాంతోపాటు గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు, సిల్వర్ ట్రేడ్ చేయొచ్చు, అండ్ యూఎస్కి సంబంధించిన ఇండెక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా స్టాక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నాస్డాక్ కూడా ట్రేడ్ చేయొచ్చు, SP 500 కూడా ట్రేడ్ చేయొచ్చు, అండ్ దాంతోపాటు టెస్లా, మెటా కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు, గూగుల్ కూడా ట్రేడ్ చేయొచ్చు. సో వేరే సపరేట్ మనం యూఎస్ మార్కెట్స్ ట్రేడ్ చేయడానికి అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లోనే మనకు అన్ని అవైలబుల్గా ఉన్నాయి. క్రిప్టో అవైలబుల్గా ఉంది, అండ్ యూఎస్ మార్కెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రెండు ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారంటే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ అదేవిధంగా క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో అది యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి. ఇక్కడ చూడండి, సో నిన్న ట్రేడ్ ప్లాన్ చేసింది సెల్ BTC 66,700 and 66,800 రేంజ్లో. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రైస్ ఎక్కడ ఉంది, సో టార్గెట్స్ ఏవైతే పెట్టామో అన్ని టార్గెట్స్ కూడా అచీవ్ చేస్తాం. అండ్ ఇక్కడ June 3rd, సో ఇవాళ June 4th. ఓకే, సో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసిన స్క్రీన్ షాట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు అందరూ కూడా ఇది ఏదైతే గ్రూప్ ఉందో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ గ్రూప్. సో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ మీరు చేయాల్సింది ఏం లేదు, ఫస్ట్ మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి యూట్యూబ్ ఛానల్లో. ఈ క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటేనే, సో చూసిన తర్వాత మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఏదైతే ప్రాసెస్ చెప్పానో అది కంప్లీట్ చేసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ని కూడా మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. ఎవ్రీడే మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం మనం లైవ్లో నేను అన్ని అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తూ ఉంటాను. సో అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఒరిజినల్ ఛానల్ లింక్ ఉంది, అది దాంతోనే జాయిన్ అవ్వండి. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోనే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.